హాయ్. ఈ రోజుల్లో మనందరినీ మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సమస్య ఏదైనా ఉందా అంటే అది హెయిర్ ఫాల్, ఆ తర్వాత వచ్చే బట్టతల. మరి దీనికి కారణాలేంటి? నివారణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అంటే ఎవరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఏ వయసు వారికి చేస్తారు? ఈ డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ శ్వేత రవి పెన్మత్స, డర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. హలో అండి. హాయ్. హెయిర్ లాస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయింది. రీజన్స్ చూస్తే మెయిన్ రీజన్ ఏం కనబడుతోంది అంటే జెనెటిక్స్ డెఫినెట్గా చాలా మేజర్ రీజన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ రిగార్డింగ్ బాల్డ్నెస్, బట్టతలకు వచ్చేసరికి జెనెటిక్స్ ప్లేస్ అ మేజర్ రోల్. అది కాకుండా మనం తినే ఫుడ్, మన స్ట్రెస్, మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. సో ఏదైనా ఒక జీన్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి దాని చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. లైక్ ఎపిజెనెటిక్స్ అంటాం. సపోజ్ మీకు ఒక జీన్ ఉంది, ఆ జీన్ ఒక 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఎక్స్ప్రెస్ అవ్వాలని ఉంది మీకు జెనెటికల్లీ. మీరు కరెక్ట్ ఫుడ్ తిని కరెక్ట్ లైఫ్ స్టైల్ పాటిస్తే అది ఒక 10 ఇయర్స్ ఎక్స్ప్రెస్ అవ్వడం పోస్ట్పోన్ అవ్వచ్చు. మీరు మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోతే అది 15 ఇయర్స్ 20 ఇయర్స్కే ఎక్స్ప్రెస్ అయిపోవచ్చు. సో ఈ ఎపిజెనెటిక్స్లోనే మనం తినే ఫుడ్, మన లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే స్ట్రెస్ అనేది ఎంతవరకు కారణం అవుతుందంటారు? డెఫినెట్గా స్ట్రెస్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. ఇప్పుడు ఏ డిసీజ్ తీసుకున్నా స్ట్రెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అది మొత్తం మన బాడీలో ఉన్న హార్మోనల్ సెక్రీషన్స్ దగ్గర నుంచి, స్లీప్ దగ్గర నుంచి అన్నీ డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, దే ఈట్ ద సేమ్ ఫుడ్, ఒక పర్సన్ స్ట్రెస్లో ఉన్నారు, ఒక పర్సన్ స్ట్రెస్లో లేరు. స్ట్రెస్లో ఉన్న పర్సన్కి డైజెషన్ సరిగ్గా అవ్వదు, వైటమిన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు, మినరల్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వవు. సో వాళ్ళ స్లీప్ సరిగ్గా ఉండదు, ఎవ్రీథింగ్ విల్ బీ ఎఫెక్టెడ్. ఇద్దరు సేమ్గా తిన్నా ఇద్దరు హెల్త్ సేమ్గా ఉండదు, బికాజ్ వన్ పర్సన్ ఈజ్ ఇన్ స్ట్రెస్. పొల్యూషన్ ఎంతవరకు కారణం అవుతుందంటారు? పొల్యూషన్ ఒకటి, ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ అవుతుందని చాలా వరకు హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు కదా. ఎంతవరకు అవి రీజన్స్ అవుతాయి? వాటిని ఎంతవరకు కన్సిడర్ చేయాలి అసలు? హెల్మెట్ పెట్టుకోకపోయినా మీకు జెనెటికల్గా మీకు బాల్డ్నెస్ జీన్ ఉంది అంటే పేషెంట్కి డెఫినెట్గా హెయిర్ ఫాల్ అయిపోతుంది. వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోయినా, వాళ్ళ ఇంట్లో కూర్చొని కరెక్ట్గా లైఫ్ స్టైల్ ఫాలో అయినా ఏమైనా పర్టికులర్ ఏజ్ డెఫినెట్గా బాల్డ్నెస్ జీన్ ఎక్స్ప్రెస్ అయిపోతుంది. అది ఈ హెల్మెట్ అనేది ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే చెమట పట్టేస్తుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా, ఫంగస్ అవి గ్రో అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందు అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ బాల్డ్నెస్ ఈజ్ నాట్ డ్యూ టు హెల్మెట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ జెనెటిక్స్. డాండ్రఫ్ సమస్య కూడా చాలామంది ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడిపోతున్నారు. అది ఎంతవరకు రీజన్ అంటారు? డాండ్రఫ్ అంటే మనకి స్కాల్ప్, డ్రై స్కాల్ప్ ఉండొచ్చు, ఆయిలీ స్కాల్ప్ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఆయిల్ పెట్టుకుని మనం పొల్యూషన్లోకి వెళ్ళామో అది డస్ట్ని అట్రాక్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో డాండ్రఫ్ ప్రాబ్లం ఉండి అది ఆయిల్ పెట్టుకుంటే ఆ డ్రైనెస్ తగ్గుతుంది అనుకుంటే అది ఇంకా ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువైపోతుంది. సో ఆ రీజన్ ఏంటి అన్నది చూసుకోవాలి. సెబోరిక్ క్యాపిటిస్ అంటాము. ఆ రీజన్ చూసుకుని కీటకానజోల్ షాంపూస్ ఉంటాయి, సైక్లోపైరాక్స్ షాంపూస్ ఉంటాయి, దే విల్ హెల్ప్ అవుట్. స్కాల్ప్ షాంపూస్ షుడ్ బి మెడికేటెడ్. ఇప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే మెడికేటెడ్ షాంపూస్ వాడుకుని మిగతా హెయిర్కి యూ కెన్ యూజ్ నార్మల్ షాంపూస్. బట్ డైరెక్ట్గా యాంటీ డాండ్రఫ్ షాంపూస్, కాస్మెటిక్ షాంపూస్కి వెళ్తే ఏంటంటే హెయిర్ పాడైపోతుంది. షాంపూస్ కూడా మార్కెట్లో రకరకాల షాంపూస్ ఉన్నాయి. ఎంత ఎక్స్పెన్సివ్ షాంపూ వాడితే అంత గ్లోయిగా ఉంటుంది హెయిర్ అని చెప్పేసి చాలా ఎక్స్పెన్సివ్ కూడా వాడుతూ ఉంటారు. కొంతమందికి అది పడుతుంది, కొంతమందికి పడదు. అసలు షాంపూ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? షాంపూలో సల్ఫేట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ సల్ఫేట్స్ వల్లే మనకి నురగ వస్తుంది. సో సల్ఫేట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత హార్మ్ఫుల్ మనకి. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు గో విత్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ. నురగ ఏదైతే ఎక్కువ రాదో అలాంటి షాంపూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక షాంపూ వాడితే హెయిర్ స్మూత్ అయిపోయింది కాబట్టి మన స్కాల్ప్కి అది మంచిదే, మన హెయిర్కి అది మంచిదే అని అనుకోకూడదు. బికాజ్ ఇట్ ఈస్ వాషింగ్ అవుట్ ఆల్ యువర్ న్యాచురల్ ఆయిల్స్. ఏదైనా షాంపూ మీ న్యాచురల్ ఆయిల్స్ వాష్ చేయకూడదు, బికాస్ దోస్ ఆయిల్స్ విల్ హ్యావ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. హెయిర్ ఫాల్ అనగానే ఎక్కడ చూసినా నా జుట్టే కనబడుతోంది అని చెప్పేసి ఆ హెయిర్ ఫాల్ అవుతున్న పర్సన్ ఇంట్లో అంతా చూసి గాబరా పడిపోతూ ఉంటారు కదా. ఎంత హెయిర్
రోజు రాలితే దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయాలి అసలు? 50 to 100 హెయిర్ ఫాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్. మన అందరికీ ఊడుతుంది కదా జుట్టు, ఆ కొంచెం హెయిర్ 20 హెయిర్ 30 హెయిర్ యూ డోంట్ హ్యావ్ టు గో టు ద డాక్టర్, కంగారు పడక్కర్లేదు, ఏమీ పర్వాలేదు. వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ 50 కంటిన్యూస్గా ఒక 20 days 30 days అవుతోంది, ఎక్కువ 50 to 100 ఊడుతోంది అంటే దెన్ యూ హ్యావ్ టు గో టు ద డాక్టర్. బికాజ్ మీకు తెలియకుండా ఇంకో 50 హెయిర్ ఊడి పడిపోయి ఉండొచ్చు, ఆ చిన్న చిన్న హెయిర్ బేబీ హెయిర్ అది. సో యూ హ్యావ్ టు టేక్ యాజ్ కట్ ఆఫ్ పాయింట్ లైక్ 50 to 100 మధ్యలో ఉంది. మోర్ దాన్ 15 days అవుతోంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రూల్ అవుట్ చేసుకుంటే బెటర్. ఏ వయసు వాళ్ళకి ఊడిన హెయిర్ మళ్ళీ రావచ్చు? ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది, బట్ వచ్చేది అమౌంట్ ఆఫ్ హెయిర్ రీగ్రోత్ విల్ బి లెస్ వెన్ వీ క్రాస్ 40. ఓకే, 40 దాటిన దగ్గర నుంచి హార్మోన్స్ మారుతాయి, రీగ్రోత్ ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్లో అయితే డెఫినెట్గా రీగ్రోత్ 40 తర్వాత కొంచెం తగ్గుతుంది. 40 వరకు దే హ్యావ్ గుడ్ డైట్, దే ఫాలో ద కరెక్ట్ రెజిమెన్, లోషన్స్ అవి వాడుకుంటే రీగ్రోత్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి, ఆడవాళ్ళలో స్ట్రెస్ చాలానే ఉంటుంది. వాళ్ళు దే వర్కింగ్ జాబ్స్ అండ్ ఇంట్లో కూడా చూసుకుంటున్నారు, రెండు మేనేజ్ చేస్తూ చాలా స్ట్రెస్ పడిపోతున్నాం అని చెప్పేసి చాలా మందితో మాట్లాడితే వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. మరి వాళ్ళలో బాల్నెస్ కూడా మనం చూస్తున్నాం కదా, మరి ఎందుకంటారు? ఇవే కారణాలా, ఇంకేమైనా ఉండుంటాయా? హెల్త్ ఇష్యూస్ మెయిన్గా మనం చూసినట్టయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కన్సిడర్ చేయాలి అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్ మనకి చాలా వైటమిన్స్, మినరల్స్, బ్లడ్ టెస్ట్లు చాలా రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఒక మేల్ వచ్చారు, ఆ బ్లడ్ టెస్ట్ రోల్ చాలా తక్కువ ఉంటుంది. ఫీమేల్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, ఐరన్ తక్కువ ఉండొచ్చు, ఆర్ వైటమిన్ డి, వైటమిన్ B12, థైరాయిడ్, ఫీవర్స్, డెలివరీస్, what not, everything can give you hair fall because we cannot handle the stress the way males do. ఓకే, ఆ స్ట్రెస్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఫీమేల్స్లో వెన్ కంపేర్ టు ద మేల్స్. ఓకే, సో అలాగే ఎలాగైతే మేల్స్కి బాల్నెస్ ఉందో మనకి కూడా బాల్నెస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ షుడ్ బీ హ్యాండిల్డ్ కంప్లీట్లీ విత్ ద మెడికల్ లోషన్స్ అండ్ ఆల్. మీరు ఇంట్లో ఏదో న్యాచురల్ మెజర్స్ వాటితో హెల్ప్ అవ్వదు, ఇట్ షుడ్ బీ హ్యాండిల్డ్ మెడికల్లీ ఓన్లీ. ఓకే, అంటే ఈ పార్ట్లో బట్టతల, పాపిడి పలచబడిపోవడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఓకే, అది ఏంటి, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాసా లేకపోతే నార్మల్ ఇంకేదైనా డెఫిషియన్సీ వల్ల వచ్చిన హెయిర్ లాస్ అన్నది యువర్ డాక్టర్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ బై ఎగ్జామినింగ్ అండర్ ట్రైకోస్కోప్. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి కానీ లేదంటే బయట ఉన్న వాళ్ళకి కానీ బాగా మెంటలీ డిస్టర్బ్ అయిపోతుంటారు కదా ఈ హెయిర్ లాస్ అనేది. మిగతా హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయో ఈ హెయిర్ లాస్ ఇష్యూ కూడా చాలా పెద్ద సమస్య. మరి వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంతవరకు హెల్ప్ చేస్తుందంటారు? ఆల్మోస్ట్ మనకి 100 కేసెస్లో 50-60% ఆఫ్ ద కేసెస్ విల్ రెస్పాండ్ విత్ కౌన్సిలింగ్ అండ్ గుడ్ డైట్ అండి. మంచి డైట్ తీసుకుని ప్రతి కేస్కి లోషన్స్, టాబ్లెట్స్ అవసరం ఉండదు. మంచి డైట్ ఉంటుంది, ఆ బేసిక్ డైట్ అది ఫాలో అవుతూ ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే రెస్పాన్స్ వచ్చేస్తుంది. లేదు అంటే నెక్స్ట్ గ్రేడే టాబ్లెట్స్ అవుతాయి. ఆ టాబ్లెట్స్ కూడా దే ఆర్ ఆల్ మల్టీవైటమిన్స్. ఇప్పుడు ఎలా అయితే మనం నార్మల్ కాల్షియం టాబ్లెట్స్ అలా వేసుకుంటామో హెయిర్కి సెపరేట్ వైటమిన్స్ ఉంటాయి రిక్వైర్మెంట్, దట్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ అరౌండ్ 1 to 2 months మ్యాక్స్ 3 months. ఇప్పుడు బట్టతలకు విషయానికి వచ్చేసరికి ఏ వయసు వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు అంటారు? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎలా అయితే మనం ఒక మొక్క ఉంది, ఆ మొక్క నీళ్ళు పోయలేదు, మనం ఎండిపోయింది రూట్తో సహా పోతుంది కదా, పోయినప్పుడే మనం కొత్త మొక్క తెచ్చి వేస్తాం. ఏమాత్రం చిగురు ఉన్నా విల్ పుట్ వాటర్, విల్ గివ్ ఫర్టిలైజర్స్ అండ్ సీ. సో ద సేమ్ వే ఏమాత్రం రూట్స్ ఉన్నా పిఆర్పి అండ్ లోషన్స్ విల్ హెల్ప్. ఆ రూట్స్ లేవు, కంప్లీట్గా పోయినాయి అనుకున్నప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న దానికి వెళ్ళాలి. బికాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది మొత్తం మనకి డోనార్ ఏరియాలో అరౌండ్ 4000 గ్రాఫ్ట్స్ ఉంటాయి. అది 20 ఏళ్లకే వాడేస్తే ఇన్ ఫ్యూచర్ హెయిర్ లాస్కి మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పేషెంట్కి హెయిరే ఉండదు.
సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పోస్ట్పోన్ చేసుకోవాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బై యూజింగ్ లోషన్స్ అండ్ పిఆర్పీస్ ఆఫ్ బాటమ్. మీరు చాలా మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఏ వయసు వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి? అబౌట్ టు గెట్ మ్యారీడ్ పీపుల్ యూజువల్లీ వాళ్ళే ఎక్కువ వస్తారు. బట్ వాళ్ళతో ఏంటంటే లోషన్స్ కన్సిస్టెంట్గా వాడరు, ఒక 2 years వాడి ఆపేస్తారు అండ్ దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేంజ్ చేసుకుంటారు. పోస్ట్ కేర్ సరిగ్గా ఉండదు అండ్ ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే ప్రొసీజర్. మీరు ఒకసారి చేయించుకున్నాక కంపల్సరీ లోషన్స్ అవి కరెక్ట్గా వాడితేనే దాని రిజల్ట్ ఒక 15 years, 10 years, 15-20 years ఉంటుంది. అసలు ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అంతా ఏ విధంగా ఉంటుంది అంటే కొంతమంది భయపడిపోతారు కదా, ఇది చాలా పెద్ద ప్రొసీజర్ ఏమో, మనకు సెట్ కాదేమో అని చెప్పేసి అలా కూడా మానసికంగా ఇదైపోతూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ సేఫ్ ప్రొసీజర్, డెఫినెట్లీ సేఫ్. ఒక పన్ను తీయించుకోవడానికి అనస్థీషియా ఇస్తారు కదా, ఏ అనస్థీషియా అయితే ఇక్కడ పన్ను తీయించుకోవడానికి ఇస్తున్నారో అదే అనస్థీషియా, లోకల్ అనస్థీషియా వి గివ్ ఇట్ ఇన్ ద స్కాల్ప్. సో అందులో ఎంత రిస్క్ ఉందో ఇందులో అంతే రిస్క్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ డన్ ఫర్ ఎ లాంగ్ టైం, అంటే అరౌండ్ 6 to 8 hours పడుతుంది ప్రొసీజర్ చేయడానికి. సో వెనకాల హెయిర్ తీసి ఇక్కడ ఒక చిన్న హోల్స్, నీడిల్స్తో హోల్స్ పెట్టుకుని దాంట్లో గ్రాఫ్ట్ పెడతాం. ఇప్పుడు మనం ఎలా అయితే ఈచ్ ప్లాంట్ పెడతామో ఇట్ ఇస్ ద సేమ్ వే. ఓకే, బట్ ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 8 months టు సీ ద గుడ్ రిజల్ట్. అంటే ఒకవేళ వెనక వాళ్ళకి తీయడానికి గ్రాఫ్స్ లేవనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటి? మరీ అంటే బాల్నెస్ అనేది మనకి గ్రేడ్స్లో ఉంటుంది. grade 6, grade 7 బాల్నెస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేం బికాజ్ వాళ్ళకు ఉన్న డోనర్ ఏరియా సరిపోదు. సో వీల్ ట్రై టు మిక్స్ ఇట్ అప్ విత్ బియర్డ్ ఏరియా, బాడీ ఏరియా, ప్యూబిక్ ఏరియాతో మిక్స్ చేయడానికి ట్రై చేస్తాము. అప్పటికీ సరిపోదు అనుకుంటే కనుక వీ విల్ నాట్ రికమెండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. విల్ ఆస్క్ ద పేషెంట్ టు గో ఫర్ ఫిక్సింగ్, హెయిర్ ఫిక్సింగ్ అండ్ ఆల్. ఓకే, ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అంటే అవుట్ పేషెంట్ కింద కన్సిడర్ చేస్తారా? మీరు ఏమైనా మీ దగ్గర ఇన్పేషెంట్గా ఉంచుకుని ఎన్ని అవర్స్ వాళ్ళు ఇక్కడ స్టే చేయాలి? నో, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఓపీ ప్రొసీజర్ అండి. మార్నింగ్ వస్తారు, బై ఈవినింగ్ 3 or 4 ప్రొసీజర్ అయిపోతుంది. దే కెన్ గో బ్యాక్ హోమ్. ఇన్పేషెంట్ ఏమీ లేదు, అడ్మిషన్ ఏమీ ఉండదు. అండ్ పేషెంట్ విల్ బీ స్లీపింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ ద ప్రొసీజర్. అంత కంఫర్టబుల్గా ఉంటుంది. ఓన్లీ అనస్థీషియా ఇచ్చినప్పుడు చిన్న ప్రిక్ తెలుస్తుంది తప్ప పోస్ట్ ప్రొసీజర్ దే విల్ ఆల్ బీ కంఫర్టబుల్. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? 1 week డెఫినెట్గా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎక్స్ట్రా మెజర్స్ ఉంటాయి, లైక్ ఒక పర్టికులర్ పొజిషన్లో పడుకోవాలి, తడపకూడదు, వాష్ జాగ్రత్తగా చేసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. ఆఫ్ 7th day నుంచి వాష్ అంతా రెగ్యులర్గా స్టార్ట్ అయిపోతుంది. బై 15th day యూ కెన్ స్టార్ట్ యువర్ నార్మల్ లైఫ్ స్టైల్. అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్ మగవారికైనా ఆడవాళ్ళలో కూడా చేయించవచ్చా? ఆడవాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకేంటంటే వీ కెనాట్ షేవ్ ఆ హెడ్స్. సో ఒక చిన్న స్ట్రిప్ వెనకాల హెయిర్ షేవ్ చేసుకుని అందులోంచి గ్రాఫ్ట్స్ తీసుకుని వేసుకుంటాం. సో మేల్స్కి మగవారికి చేసినట్టు పెద్ద పెద్ద కేసెస్ అంటే 3000 grafts, 4000 grafts చేయలేము. వీ కెన్ డూ అరౌండ్ 1000 to 1500 grafts. ఓకే, ఆడవాళ్ళకు కూడా సేఫే అంటారు? సేఫ్. ఇట్ ఈస్ ద సేమ్ ప్రొసీజర్, జస్ట్ మనం ఫుల్ హెడ్ షేవ్ చేయం, నాన్ షేవింగ్ టెక్నిక్లో చేస్తాం. షేవ్ చేస్తే వీ కెనాట్ గో అవుట్ కాబట్టి నాన్ షేవింగ్ టెక్నిక్లో చేస్తాం. ఒకవేళ ఆడవాళ్ళు వీఆర్ రెడీ టు షేవ్ అవర్ హెయిర్, మీరు చేసే చాలా ఈజీ. ప్రొసీజర్ ఇస్ క్వైట్ ఈజీ ఫర్ అస్ ఇఫ్ ఫీమేల్ సేస్ దట్ వీఆర్ ఓకే విత్ షేవింగ్. బట్ ఎవరు చెప్పరండి, నో వన్ వాంట్స్ అదర్స్ టు నో దట్ దే హ్యావ్ డన్ దిస్ ప్రొసీజర్ కదా. తెలిసిపోతుంది కదా, ఆల్మోస్ట్ 6 to 8 months. అంటే మొత్తం హెయిర్ రావడానికి ఎన్ని మంత్స్ పడుతుంది అంటారు? 6 monthsకి 50% వస్తుంది, 8 monthsకి 80%. ఇంకా అక్కడి నుంచి వచ్చింది థిక్ అవుతుంది. సో ద మ్యాక్సిమం రిజల్ట్ విల్ బి సీన్ బై 10th month to 12th month, లైక్ దాట్. ఇప్పుడు మగవారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళు టోటల్ షేవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అలా చేయించవచ్చా? ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత చేయించవచ్చు. వెనకాల ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు మొక్కుకనో ఎప్పుడైతే వాళ్ళు కంప్లీట్ క్లీన్ షేవ్ చేస్తారో అప్పుడు వెనకాల డోనార్ ఏరియాలో చిన్న చిన్న డాట్స్ కింద కనిపిస్తాయి. దట్ టు ఫర్ 1-2 days అంతే. తర్వాత చిన్న హెయిర్ కొంచెం గ్రో అయిన తర్వాత అది కవర్ అయిపోతుంది. సో అదర్ దాన్ దట్ రిసిపియంట్ ఏరియాలో మీకు ఏమీ తేడా తెలియదు, చేయించడానికి ఇబ్బంది ఉండదు. సో ఆ తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? పోస్ట్ ప్రొసీజర్ యాజ్ ఐ సెడ్ ఫస్ట్ 1 week యాంటీబయాటిక్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, హెయిర్ వాష్ పర్టికులర్గా చేసుకోవాలి అంతా.
15th డే వరకు ఎటువంటి ఎక్సర్సైజ్, చెమట పట్టకుండా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయకూడదు, బయటికి పొల్యూషన్లోకి వెళ్ళకూడదు, ఆల్ దీస్ థింగ్స్. ఆఫ్టర్ 15 days అన్నీ స్టార్ట్ చేసేసుకుంటారు. దాంతోపాటు మల్టీవైటమిన్స్, లోషన్స్ ఉంటాయి. దే హ్యావ్ టు స్టార్ట్ 15th డే నుంచి దే హ్యావ్ టు స్టార్ట్ అప్లయింగ్ ద లోషన్. ఎన్ని రోజులు వాడాలంటారు? మంత్సా లేదంటే? లోషన్స్ వాడకపోయినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్స్ వస్తాయి. బట్ లోషన్స్ పెడుతూ ఉంటే ఆ రిజల్ట్స్ ఎక్కువ ఇయర్స్ ఉంటున్నాయి. లైక్ అరౌండ్ 10 to 15 years ద రిజల్ట్ స్టాండ్స్. సో పేషెంట్ వాడగలిగితే ఇఫ్ దే కాంప్లియంట్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ దెమ్ కంటిన్యూస్లీ. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చూసినట్టయితే రేషియో పెరిగిందా ట్రాన్స్ప్లాంటేషన్? బాగా పెరిగిందండి. ఈవెన్ అ 21-year-old, 22-year-old are coming for hair transplantation these days. According to books, 24 years వరకు మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా పుష్ చేస్తేనే బెటర్. 24 లోపు చేయకూడదు. అండ్ ఎక్కడైనా రూట్స్ మిగిలి ఉంటే కనుక ఫస్ట్ రూట్స్ రీగ్రోత్ అవ్వడానికే ట్రై చేయాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, వీఆర్ ఎఫోర్డబుల్, వీ కెన్ డూ ఇట్ అని అనుకుని మీ 24కే ఉన్న గ్రాఫ్ట్స్ అన్నీ యూజ్ చేసేసుకుంటే లేటర్ ఆన్ యూ వోంట్ హ్యావ్ ఎనీ గ్రాఫ్ట్స్ టు యూజ్. బికాస్ హెయిర్ లాస్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ థింగ్. ఈరోజు ఊడుతుంది, మళ్ళీ సెకండ్స్ పైకి ఉంటుంది, మళ్ళీ 30sకి వెళ్ళాక మళ్ళీ ఊడొచ్చు మిగతా హెయిర్. సో దాన్ని కవర్ చేసుకోవడానికి హెయిర్ ఉండదు అప్పుడు. ఫుడ్లో ఎలాంటి కరెక్షన్ చేసుకుంటే జెనెటిక్గా ఉన్న వాళ్ళని అయితే మనం ఆపలేం, ఖచ్చితంగా అది వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని రివర్స్ ఏం చేయడానికి కూడా లేదు కదా. ఫుడ్ కరెక్ట్గా తీసుకుని మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఫాలో అయితే 30 yearsకి వచ్చేది 40 yearsకి వస్తుంది కదా. grade 5 వచ్చేది grade 3 వస్తుంది. ఈవెన్ దట్ ఈస్ బెనిఫిషియల్ టు ద పేషెంట్. సో లైఫ్ స్టైల్ ఈజ్ ప్లేయింగ్ ఎ రోల్ డెఫినెట్లీ. కంప్లీట్గా ప్రివెంట్ చేసేస్తుంది గ్యారంటీ అని చెప్పలేము, కానీ ఇట్ డస్ హెల్ప్ డెఫినెట్గా. ఎలా డిజైన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్? మిగతా డిసీజెస్కి కానీ మిగతా ఇబ్బందులకి వాళ్ళు ఏ విధంగా అయితే సెట్ చేసుకుంటారో ఈ హెయిర్ ఫాల్ వీటికి కూడా ఆ విధంగానే దే హ్యావ్ టు డిజైన్ అంటారా? అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద రూట్ కాజ్. ఇప్పుడు పేషెంట్కి వైటమిన్ డి డెఫిషియన్సీయో, B12 డెఫిషియన్సీయో ఉంది, అది మనం కరెక్ట్ చేయకుండా ఊరికే మల్టీవైటమిన్లు ఇస్తున్నాము, లేకపోతే ఈ PRPలు చేస్తున్నాము. ఇట్ డజంట్ హెల్ప్ అవుట్ లైక్ దట్. వీ జస్ట్ హ్యావ్ టు నో వై ద హెయిర్ ఫాల్ ఈస్ హ్యాపెనింగ్, కరెక్ట్ ద రూట్ కాజ్ అండ్ దెన్ డూ ద అదర్ ట్రీట్మెంట్స్. మల్టీవైటమిన్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్? అంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఎ మిత్? No, it is a myth definitely. Multivitamins, sometimes it gives gastric irritation, but that's quite rare. Multivitamins padakpodo undadu, and you can take them continuously for 2 to 3 months, give a gap of 1 or 2 months, and then again continue for 2 to 3 months. Okay. Finally ఏం చెప్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి? Hair transplantation has to be done only when required. Hair loss తో వచ్చిన ప్రతి పేషెంట్కి అది సొల్యూషన్ కాదు. దెర్ ఆర్ అదర్ మెజర్స్ టు బి డన్ ఫస్ట్. ఇంకా అన్నీ అవుట్లాస్ట్ అయిపోయినాయి అనుకుంటేనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us, Shweta. My pleasure. Stay tuned to Swechha.